భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రారంభించి 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి, అదేవిధంగా ఈ సందర్భంగా లక్షలాది మందితో భారీ సభను నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ తెలంగాణ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, అసలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి ఎలాంటి సవాళ్లు ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ చూద్దాం. నమస్కారం జగదీష్ రెడ్డి గారు. నమస్తే రామచంద్ర గారు. జగదీష్ గారు, ఇప్పుడు 25 ఏళ్ళ ప్రస్థానం గడిచిపోయింది బీఆర్ఎస్ పార్టీది. 25 ఏళ్ళు అనేది చాలా సుదీర్ఘ ప్రయాణం. మీరు కేసీఆర్ తోటి కలిసి ప్రయాణించిన వ్యక్తిగా, మొదటి నుంచి ఈ ఉద్యమకారుడిగా, అంటే ఉన్నది ఉన్నట్టు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. తప్పకుండా అడగాలి, ఉన్నట్టునే రావాలి నాకు కూడా. 25 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీ. కానీ గత ఏడాది కాలంగా కనుక మనం చూసామంటే ప్రతిపక్షం అనేది కొత్త కాదు బీఆర్ఎస్కి. కానీ ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ చాలా డీలా పడిపోయినట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? అసలు ఈ సంవత్సర కాలంలోనే చాలా అగ్రెసివ్గా ఉంది అని చెప్పి అందరు అంటున్నారు. మీరు ఎలాగంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది కాదు బీఆర్ఎస్ పరిస్థితి, అవునా కాదు? చాలా అద్భుతంగా ఉంది మా పర్ఫార్మెన్స్, ప్రతిపక్షంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. అదే నేను అంటున్నాను. ఇక్కడ రామచంద్ర గారు, మీరు చూడాల్సింది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా 2 పార్టీలు ఉన్నాం. ఒకటి జాతీయంగా రాష్ట్రంగా చూసినప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్కు ప్రధానంగా ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ. ఇక్కడ మేము ప్రధాన అపోజిషన్గా ఉన్నాం. అపోజిషన్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఏందని చూసి కదా మీరు అంచనా వేయాల్సింది. ఇక్కడ బీజేపీ ఏమో ఒక తోక పార్టీలాగా మారి కాంగ్రెస్కు పనిచేస్తూ ఉంది ప్రభుత్వానికి అనుకూలంగా. మేము అద్భుతంగా కొట్లాడుతున్నాం అనే దానికి మీకు అనేక ఉదాహరణలు ఏంటంటే, తెలంగాణ భవన్కి ప్రజలు వెతుక్కొని వస్తున్నారు. ఈ ప్రభుత్వం చేత మోసానికి గురైన వాళ్ళు, ఈ ప్రభుత్వం చేత దెబ్బతిన్న వాళ్ళు, ఈ ప్రభుత్వం సృష్టిస్తున్న సమస్యల వల్ల ఆ సుడిగుండంలో పడిపోతున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం చేత తమ ఆస్తులు గుంజుకోబడుతున్నాయని చెప్పి భావిస్తున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం యొక్క ధనాశకు బలైతున్నామని భావిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ తెలంగాణ భవన్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. వెతుక్కుంటూ వస్తున్నారు. దాని ప్రకారం మేము ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా మేము పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము. కరెక్ట్. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు కమ్యూనిజం గురించి కూడా బాగా అవగాహన చేసిన వ్యక్తే. కమ్యూనిస్టులు ఏంటంటే బాగా పోరాటాలు చేస్తారు, ప్రజలు ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎన్ని వచ్చేవి? స్పష్టంగా మేము ఒప్పుకున్నాం. ఏంటి, ఒకటేమో 10 సంవత్సరాల కాలంలో కొన్ని వర్గాలకు మేము ఉందంటారు. అంటే తప్పకుండా ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఉండి తీరుతుంది, ఉండకపోతే ప్రభుత్వమే కాదు. ప్రభుత్వం ఒకరికి చేసినప్పుడు ఇంకొకరికి నిరాశ రావచ్చు, సహజమైన విషయం అది. అసెంబ్లీ ఎలక్షన్స్లో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఓడిపోయారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి దానికి ఒక కారణం చెప్పారు. ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మోడీని చూసి ఓటేశారు అని చెప్పి, అది ఒకటి. 2, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రహస్య అవగాహన అనేది. వాస్తవానికి ఏంటంటే, అవి భారత పార్లమెంట్ ఎన్నికలు. భారతదేశంలో ఈసారి ఎన్నికలు చాలా స్పష్టంగా నిలువుగా చీలికతో జరిగినాయి. ఏంటిది, బీజేపీ అండ్ అలైడ్ ఫోర్సా, కాంగ్రెస్ అండ్ అలైడ్ ఫోర్సా అనే దాని మీద మాత్రమే ఎన్నికలు జరిగినాయి. దానివల్లనే ఇవాళ ఈ ఇద్దరి పొత్తులో లేని ఏ పార్టీకి కూడా ఫలితం ఇవ్వలేదు మొత్తం భారతదేశంలో. ఇక్కడ తెలంగాణలో మేము కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్ కావచ్చు, ఒరిస్సాలో బిజు పట్నాయక్ కావచ్చు. ఈ రకంగా ఈ 2 పార్టీలతో ఎవరితో కూటమిలో లేని వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసినాయి. చాలా స్పష్టంగా మనకు కనపడ్డది ఇది. ఇక్కడ ఆ రోజు కేవలం అయితే బీజేపీ అనుకూలం లేదా బీజేపీకి వ్యతిరేకం. నేను అంటున్నది ఏంటంటే, అది కూడా మీరు పోటీ చేసి గెలవాల్సిన పరిస్థితి కదా. బీజేపీకి ఎలాగ అవకాశం వచ్చింది, దాని బీజేపీ అనేది లేదు కదా మీ లెక్క ప్రకారం. ఆ మాటకు వస్తే బీజేపీ చాలా ఎన్నికల పోటీ చేయలే, కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాల పోటీ చేయలే, చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తలే. అవతల చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయలే. ఒక్కొక్క ఎన్నికలకు ఒక స్ట్రాటజీ ఉంటుంది ప్రతి పార్టీకి కూడా. ఎందుకు చేయలేదో, ఎందుకు చేయలేదో అనే దానికి మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. దానికి ఏముంటుంది, సమస్య కాదు కదా. ఆ స్ట్రాటజీ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఎవడేం చర్చ చేసుకున్నా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుని రహస్యంగా వాళ్ళు అవగాహన కుదుర్చుకోవడం వల్లే ఈ రకంగా వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది బీజేపీ అనేది గెలవడం అనేది అసాధ్యం. నిజానికి చెప్పాలంటే మీకు ఎంత హార్డ్ కోర్గా ఇప్పుడు మహబూబ్నగర్లో కూడా బీజేపీ పోటీ చేయలే, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది అనుకుంటున్నాం మేము. ఇక్కడ కూడా నిన్న కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది బీజేపీ అని అనుకుంటున్నాము. అట్లే ఉంటుందా? వాడు కూడా అనగానే అవుతుందా? నష్టపోయింది ఇక్కడ ఎవరికి ఓటేమని మేము చెప్పలేదు. ఇంకొకటి, కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నదానికి మీకు 100 ఉదాహరణలు ఇస్తా. 5 ఏళ్ళుగా కావచ్చు,
ఈ ఏడాది అర్థం కూడా కావచ్చు. కాంగ్రెస్కు బీజేపీ మద్దతు ఇస్తుందనే దానికి మీకు 100 ఉదాహరణలు. ఇక్కడ ఎమ్మెల్యే నుంచి, ఇక్కడ ఎంపీ నుంచి మోడీ దనక, కేంద్ర ప్రభుత్వం దనక అనేక రకాల సహాయం చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాయి. ఇక్కడ అంటే రెండు, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ సహకారంతో బీజేపీ మనుగడ సాగిస్తుందా? కాదు, 2 జాతీయ పార్టీలు. ఇక్కడ ఉన్న జాతీయ పార్టీ కూడా దానికి సహకరిస్తూ ఉంది. లేదా బీజేపీతోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. మీద వాళ్ళు అంటున్నారు, వాళ్ళ మీద మీరు అంటున్నారు. బీజేపీతో కాంగ్రెస్తో కలిపి సమానంగా మేము ఫైట్ చేస్తున్నాము, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు మా మీద. సింపుల్ అండి. మీరు చెప్పండి, ఒక సీనియర్ జర్నలిస్టుగా, వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీజేపీ ఇన్ అసెంబ్లీ? ఒకసారి ఏదైనా ప్రభుత్వం మీద విమర్శ చేస్తుండ్రా? యాక్చువల్గా ఏం చేయాలి ఇప్పుడు? సింపుల్ అండి. సంవత్సరం అయింది గవర్నమెంట్ మారి, వాళ్ళు మధ్యలో ఉన్నారు. మేము లెఫ్ట్ సైడ్ ఉన్నాం, మేము రైట్ సైడ్ ఉన్నాం, ప్రభుత్వం లెఫ్ట్ సైడ్ ఉంది. వాళ్ళకి ఎటువైపు క్వశ్చన్ చేయాలండి? వాళ్ళు ప్రభుత్వాన్ని కదా క్వశ్చన్ చేయాలి. ఇటు తిరిగి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఏంది? మేము మంత్రులుగా ఉన్నామన్న పద్ధతుల్లో. దాని అర్థమైంది, వాళ్ళ బాణం ఎవరు మీకు ఎక్కువ పెట్టాలి? హైడ్రా విషయంలో ఏం చేశారు బీజేపీ ఎంపీలు? ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన అవుట్ రైట్గా. మూసి విషయంలో మాట్లాడిన అవుట్ రైట్గా. మోడీ గారు ఉత్తగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మహారాష్ట్ర ఎన్నికల్లో, తెలంగాణ నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం మూటలు పంపుతున్నది అని. అన్ని సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయి కదా, ఎందుకు ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తలేడు? అయితే మోడీ అబద్ధమన్నా ఆడిండు అనుకోవాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రక్షించడం కొరకు ఆర్డర్ ఇవ్వలేదని అనుకోవాలి. ఇది పోవాలి ప్రజలకు. ఎవరు దొర, ఎవడు దొంగ, ఎవడు అబద్ధాలు చెప్తున్నాడు, ఎవడేం మాట్లాడుతున్నాడు. కేటీఆర్ దొంగ నోట్లు కొట్టిస్తున్నానని బండి సంజయ్ ఒక హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్గా ఉంటూ ఒక ఆరోపణ చేశారు. మీరు అన్నట్టు అలిగేషన్ కూడా మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. నేనే అది అడుగుతున్నా. అన్నోడు అయితేనేమో దొరకబట్టాలి, కేసు పెట్టాలి, జైలు వేయాలి, లేదా నువ్వు అబద్ధం చెప్పినావని ప్రజలు అనుకోవడం. బీఆర్ఎస్ అనేది ఒక ప్రతిపక్షంగా మీరు అన్నట్టు అగ్రెసివ్గా అసెంబ్లీలో నిలదీయడం కానీ, లగచర్ల వ్యవహారంలో కానీ చాలా విషయాల్లో ప్రతిపక్షంగా మీరు చేస్తున్న ఏదైతే ఒక వ్యూహాలు ఉన్నాయో, ఇప్పుడు అధికార పార్టీ అనేది ఆ విషయంలో మీరు వేస్తున్న ఉచ్చులో పడుతుందనే విధంగానే మొత్తం విశ్లేషణలన్నీ ఉన్నాయి. మీరు ఒక వ్యూహ రచన చేసి దాంట్లోకి ఆ ట్రాప్లోకి తీసుకొస్తున్నారు. అంటే మేము ట్రాప్లోకి ఇప్పుడు ప్రభుత్వంతో పని చేయమని మేము చేపిస్తామా? కాదు, వాళ్ళు చేసిన దాన్ని మేము ఎండగడుతున్నాం. అదే ప్రతిపక్షంగా సక్సెస్ అయ్యారు. కానీ ఎక్కడికి వస్తుందంటే నేను అడుగుతున్నది, ఓకే ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, కానీ మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారా ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కానీ, పార్లమెంట్లో కానీ? ఇప్పుడు కొన్ని రకాలుగా మీరు చెప్తున్నట్టు కొన్ని నియోజకవర్గాలు మనకు బలం ఉన్నా కూడా బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో కౌన్సిల్లో గెలిచింది అనుకోండి. అక్కడ అలాంటి సందర్భాల్లో మీరు కూర్చుని ఎందుకు మనకి ఇలా జరుగుతోందని ఆత్మవిమర్శ చేసుకున్నారా? దాన్ని చర్చని పెద్దగా అంత సీరియస్ చర్చ అక్కర్లేదు. మేము పోటీ పెట్టిన కాడ ఇంకా ఆత్మవిమర్శ కాక నేను పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎప్పుడు లేని విధంగా స్పష్టంగా కనబడుతుంది కదా మనకు. అక్కడ మొత్తం భారతదేశంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాపరికమేముంది అంటే మీరు చెప్తున్న ప్రకారం చూసుకుంటే యాంటీ ఇన్కమ్బెన్సీ మీద ఎక్కువగా మీరు హోప్స్ పెట్టుకుని ఈసారి ఎలక్షన్స్కి వెళ్తారనుకుంటున్నాను. సహజంగానే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న విషయం, ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అయినా ఎన్నికల మేనిఫెస్టో ఇస్తుంది. ఆ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలు ఓట్లేస్తారు. బేసిక్ ఇది ఎక్కడైనా సరే, ఎన్నికల రాజ్యాంగం కూడా. ప్రతి పార్టీ తప్పకుండా మేనిఫెస్టో ఇచ్చి తీరాలి. ఆ మేనిఫెస్టో నమ్మే ప్రజలు ఓట్లు ఇస్తారు, అధికారం ఇస్తారు. ఈ మేనిఫెస్టోను అమలు చేయండి అని అడుగుతారు. ఒక పార్టీకి ప్రతిపక్ష అవకాశం ఇస్తారు. ప్రతిపక్షం యొక్క బాధ్యత అదే కదా. అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ మేనిఫెస్టో ఇచ్చి ప్రజల్ని ఓట్లు ఎంచుకుందో ఆ మేనిఫెస్టో అమలు చేయమని చెప్పి అడగాల్సిన బాధ్యత, ప్రజల తరఫున కొట్టాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి. జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేసేసింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేను వెతికితే చివరికి ఆకులు అలంలే ఉన్నాయి, కానీ అక్కడ ఏ నోటు కట్టలు ఉంటాయనుకుని వచ్చాను, లంకె మీద ఉంటాయనుకుని వచ్చా, అక్కడ ఏం లేవు అంటున్నారు రేవంత్ రెడ్డి. దీన్ని ఏమనాలి సీనియర్ జర్నలిస్ట్? మీరు ఇంత మించిన తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు. వేరే దేశాల్లో అయితే ఉరిదీస్తారు ఇటువంటి వాళ్ళను. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఏందో తెలియకుండా, బడ్జెట్ తెలియకుండా హామీలు ఇవ్వడం అనేది పెద్ద నేరం చాలా దేశాల్లో. నువ్వు ఎట్లా ఒక లీడర్ అవుతావు? బడ్జెట్ ఎట్లా ఉందో తెలియకుండా ఎట్లా హామీలు ఇస్తావు? ఏందన్నట్టు నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రజల్ని అట్లా ఇవ్వచ్చా? ఏది పడితే అది హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నాకు తెలియదు నేను లంక బిందులో వచ్చిన బుద్ధునోడు మాట్లాడతాడు ఎవడన్నా అసలు ఈ మాట? రాష్ట్ర బడ్జెట్ ఏందో తెలియకుండానే హామీలు ఇస్తావా నువ్వు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అన్నారు ఇప్పుడు చాలా ఘాటైన విమర్శలు చేశారు కదా, రేవంత్ రెడ్డి మీరు చేశారు, కాంగ్రెస్ వాళ్ళ మీద చేశారు. వాళ్ళు అంటున్నది ఏంటంటే, అదే నేనంటే కాంగ్రెస్ పార్టీని, కానీ వాళ్ళు అంటున్నది ఏంటంటే మమ్మల్ని హామీ ఇచ్చిన మమ్మల్ని ఇన్ని రకాలుగా వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు అన్నారు ఇప్పుడు గురి తీయాలని. మరి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోచేసిన వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలి? ఈడియట్స్ అంటాను నేను ఇట్లా మాట్లాడేటోని. ఇంకా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మేము వచ్చినాడేమో
300 కోట్ల మిగులు బడ్జెట్. మొన్న వీళ్ళకి ఇచ్చినాడు 5,000 కోట్ల మిగులు బడ్జెట్. ఎవడు చెప్పండి ఈ మాట? లోటు బడ్జెట్లో లేదే తెలంగాణ రాష్ట్రం. అప్పులు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉంటాయి. అప్పులు వేరు, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్ వేరు. ఇక్కడ ఇదే తేడా. అప్పులు వేరు, మిగులు బడ్జెటా లోటు బడ్జెటా అనేది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక అదే తెలివి తక్కువతనం, మూర్ఖతతో మాట్లాడుతున్నారు. బీద అరుపులు అరుస్తున్నారు కదా, నేను జీతం ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, మీరే చెప్పండి, డబ్బులు అన్నీ మీ ముందు ఉంచుతాను. ఇటువంటి వాడు పనికి మాలినోడు, పనికిరాడు, అధికారానికి పనికిరాడు. వాస్తవానికి ఇట్లా మాట్లాడేటోడు అధికారం చేయడానికి వాడికి అర్హత ఉండదు, ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉండదు. నిజంగా డబ్బులు ఉండే ఆయన ఇవ్వలేకపోతున్నాడు అంటారా? 100% డబ్బులు ఎక్కడికి పోతాయి? సింపుల్ అండి, ఇలా మీకు చెప్పాలి, ప్రజలు కూడా పోవాలి. ఎప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్ అంటే ఏంది, రాష్ట్ర రెవెన్యూ ఎట్లా వస్తుంది? రోజువారీ పైసలు వస్తుంటాయి ప్రభుత్వానికి, ఆదాయం రోజువారీ ఖర్చు ఉంటుంది, పోతుంటుంది. ఎప్పుడు కూడా తయారు చేసి మూటగట్టి ఉండదు. దీన్ని బడ్జెట్ రూపొందించుకొని సంవత్సర కాలంలో ఈ వచ్చే రెవెన్యూ ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని మీద లెక్కలేసి శాసనసభ యొక్క అనుమతి తీసుకునేది బడ్జెట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మీరు చెప్పిన దానికి విరుద్ధంగా ఏమైనా చేస్తున్నారు? దీన్నే కొనసాగి ఈ రకంగా ఉంటుంది. ఈయన పార్లమెంట్లో ఉన్నాడు 5 ఏళ్ళు, అంతకుముందు 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభలో ఉన్నాడు, బడ్జెట్లలో పాల్గొన్నాడు. ఈ మధ్యకాలంలో ఈయన కంటే ముందు బట్టి విక్రమార్క అది అసెంబ్లీలో ఉన్నాడు, శాసనసభ ఉపసభాపతిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అనేక బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని చర్చలు చేసిండు. బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత, లోటు ఎంత, ఖర్చు ఎంత, అన్నిటి మీద చర్చలు చేసిండు. అప్పుల గురించి చర్చ చేసిండు. ఇవాళ మాకు అప్పుల గురించి తెలియదు, మాకు ఆదాయం గురించి తెలియదు, మాకు బడ్జెట్ గురించి తెలియదు, కానీ మేము ఏళ్తామని వచ్చినాం కుర్చీల కంటే సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. కొంచెం జరిగిపోయిన దాని గురించి కాదు, ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టే బడ్జెట్లో జీతాలు ఇచ్చుకోవడానికి కూడా నా దగ్గర ఏం లేవు అంటున్నారు. ఆ పరిస్థితి ఉందా లేదా? ఎందుకు లేవు? ఎక్కడికి పోయినాయి? వీళ్ళ జేబులకు పోతున్నాయి. మేమున్ననాడేమో ప్రభుత్వానికి వచ్చినాయి, ఇవాళ వీళ్ళ జేబులలో పోతున్నాయి. 100% ప్రూవ్ ఉంది మాకు. ఏంది చెప్తా మీకు ఇక, ఎందుకు లేవు, ఎందుకు పోయినాయి? అన్ని డిపార్ట్మెంట్. ఉదాహరణకు ఇసుక ఉంది, ఇసుక మీద మేము ఉన్ననాడే మొత్తం ప్రభుత్వానికి వచ్చినాయి రూపాయి లేకుండా. ఇవాళ మొత్తం ఇసుకను అమ్మకదొబ్బుతున్నారు, దాని రెవెన్యూ తగ్గింది. లిక్కర్ ఉంది, లిక్కర్ మీద ఆనాడు మేము దొంగ లిక్కర్ రాకుండా ఇంకో రకంగా జీరో పోకుండా స్ట్రిక్ట్గా చేసినాం, ప్రతి రూపాయి వచ్చేటట్టు చేసినాం. ఇవాళ వీళ్ళు జీరో దందా చేసుకుంటున్నారు, ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నారు, నాశనం అయిపోతుంది. ఈ రకంగా 15,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఈ సంవత్సరం. 15,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఎక్కడికి పోతుంది? ఎందుకు పోయింది? అసెంబ్లీలో అడిగారు మీరు ఆ విషయం? మాట్లాడింది కదా, మా హరీష్ రావు గారు మాట్లాడింది కదా దాని మీద. ప్రభుత్వం సమాధానం మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ నేను నిరూపిస్తాను. ఏం నిరూపిస్తావు? నువ్వు పెట్టిందే చూసినాము. కాగే ఇచ్చింది కదా, కాగిచ్చిన రిపోర్ట్ మీరు చూసి ఉండాలి. జనవరిలోనే 13,500 కోట్లు తగ్గింది. ఈ చివరి వరకు 15,000 కోట్ల తగ్గే అవకాశం ఉంది ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. దీని ఏమనాలి? చేతగాని ప్రభుత్వం అనకపోతే. ఈ ప్రభుత్వం వచ్చినాకనే కదా. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న రోజులేం పెరుగుకుంటూ వచ్చింది. మేము వచ్చిన నాటికి 60,000 కోట్లండి రెవెన్యూ రాష్ట్రానికి ఆదాయం. మేము దిగిపోయిన నాటికి 2.5 లక్షల కోట్లు ఆదాయం. కేసీఆర్ నాయకత్వంలో పెరిగిందా, తగ్గిందా? ఇవాళ మళ్ళీ మేము పోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 15,000 కోట్ల ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి. ఏ డిపార్ట్మెంట్లో తగ్గిందంటే ఇక్కడ ఎక్కడైతే వీళ్ళకు దోసుకోవడానికి అవకాశం ఉందో ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెందకుండా ఆ రకంగా దోసుకుంటున్నారు కాబట్టే మేము జీతాలు ఇవ్వలేము అని చెప్తున్నారు. చక్కగా అదే ప్రభుత్వానికి రాణిస్తే ఆదాయం వీళ్ళు దొబ్బకుండా జీతాలు ఇచ్చడానికి అవకాశం ఉండే కదా. ఇంకొకటి, ఎవడు కూడా ఎంత తెలివి తక్కువడు కూడా నా రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని మాట్లాడాడు బయటికి. నవ్వుకుంటున్నారు ప్రజలు. అవతల విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ఏ ముఖ్యమంత్రి నిజంగా అప్పు ఉంటే కూడా బయటకు చెప్పరు. కేసీఆరా ఇంకొకైనా కాదు. అది నీ సిగ్గుమాల్యతనం, నీ పరిపాలన చేరంతనం. బయట చెప్పుకోడు ఎవడు కూడా. అట్లా ఉంటే కూడా నీ ఇనేబిలిటీ అంటారు. జగదీష్ రెడ్డి గారు మీరు ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారనే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసేసినట్టు. వాస్తవాలు మాట్లాడితే చేస్తారంటే చేసుకోరి, నేనేం భయపడతలేను. అంటే ఇంకా అలాగే కంటిన్యూ చేస్తారా మీరు? నేను మాట్లాడే విషయంలో ప్రతి అక్షరం వాస్తవం ఉంటుంది, ప్రతి అక్షరం కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుంది, ప్రతి అక్షరం ఆత్మవిశ్వాసంతోనే ఉంటుంది. ప్రతిదీ కాన్షియస్గానే మాట్లాడతా. నేను ఆయనలాగా నోరు జారను, ఆయనలాగా బూతులు మాట్లాడను. ప్రతి అక్షరం. ఉద్యమకారుడిగా మిమ్మల్ని నేను చూశాను, చాలా అగ్రెసివ్గా ఉండేవారు. కానీ అధికారం ఉన్న 10 ఏళ్లలో మీరు కొన్ని విషయాల్ని అంటే లౌక్యం ప్రదర్శించారు. కానీ చివరిలో అయినా
ప్రభుత్వం ఓడిపోతుందనే విషయంలో కూడా మీలాంటి వాళ్ళు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెనకాడారు అని ఒక వాదన ఉంది, నిజమేనాది? నేను ఎప్పుడు మారలే, ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లే ఉన్నా. మీకు ఇవాళ కూడా ఇట్లా కనబడుతున్నా కదా. నేనంటే ఆ 10 ఏళ్ళ తర్వాత మీరు అన్నారు 25 ఏళ్ల కింద చూసిన జగదీష్నే మళ్ళీ ఇవాళ కూడా చూస్తున్నారు అదే కదా. చూస్తున్నా, కానీ కానీ అధికారంలో చివరి టైల్ ఎండ్ లో ఉన్నప్పుడు కొంతమంది చెప్తున్నారు నేను మంత్రిగా ఉండి అగ్రెసివ్గా ఎట్లా ఉంటా. ఎర్రబల్ దయాకర్ లాంటి వాళ్ళు కొంతమంది చెప్పారు, లేదు కొంతమంది సీట్లు మార్చండి అని చెప్పాను. కేటీఆర్ కూడా చెప్పారు. అలా మీరు ఏదన్నా చెప్పారా కేసీఆర్కి? మనం ఇక్కడ పరిస్థితి కొంచెం వ్యతిరేకంగా ఉంది, మన అలర్ట్ అయితే బాగుంటుంది. నేనేం చెప్పలేదండి. మా జిల్లాలో ఉన్న సీట్లు ఉన్నాయి ఇవ్వమని చెప్పినాను. నేను ఉన్నట్టు అందరికీ ఇవ్వండి, మార్చడానికి ఆల్టర్నేటివ్ కూడా ఏం లేదు, ఉన్నట్టు ఇవ్వండి అని చెప్పినాను. నేను ఎక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుల మధ్య కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించిన మాట వాస్తవమా కాదా? అంటే సహజంగానే కొంత అధికారంలో ఉన్నప్పుడు కొంత వాస్తవాలు మొత్తం చేరవు, అది వాస్తవం. అది మాకే కాదు, ఎవరికైనా. ఉదాహరణకు చెప్తున్నా, మొన్న ఢిల్లీలో బీజేపీ కూడా మొత్తం 400 సీట్లు మనయని చెప్పింది. ఉన్న సీట్లే పీకినాయి. కాంగ్రెస్ కూడా మనమే అధికారానికి వస్తున్నాం, 200 సీట్లు దాటుతామని చెప్పింది. 99కి వచ్చింది. సహజం ఇదండి. ఒక రాజకీయ పార్టీ అంచనాలు వేరు, జరిగేది వేరు. అధికారంలోకి వెళ్ళిన వాళ్ళకి అసలు వాస్తవాలకు దూరంగా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం చూసాం, ఇప్పుడు మీరు రీసెంట్గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవాలు ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యవహార శైలికి అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆ రకమైన మార్పు వస్తుంది జగదీష్ రెడ్డి గారు? సహజంగానే కొన్ని హార్డిల్స్ ఉంటాయి. ఎందుకంటే అధికారంలో పోగానే మీ చుట్టూ అధికారులు ఉంటారు ఎక్కువగా. వాస్తవానికి మీ దగ్గర రావడానికి కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీ సమయం 90% పరిపాలన మీద పరిపాలన మీద ఉంటుంది. పార్టీకి కొంత తక్కువ సమయం ఇస్తాం. ఆ ఇచ్చినప్పుడు కొద్ది సమయం ఉన్నప్పుడు ఎవరో కొద్దిమంది విఐపీలు పై వాళ్ళే వస్తారు. గ్రౌండ్ నుంచి వెళ్ళి రిపోర్ట్ రావడానికి కొంచెం తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇంటెలిజెన్స్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటెలిజెన్స్ కూడా వైఫల్యం చెందుతుంది, కొన్ని సందర్భాల్లో ప్రజలు అంచనా వేయడంలో. అయితే ఈసారి చాలా వైఫల్యాలు ఎట్లా చెందిరు అంచనా వేయడంలో అంటే, చివరి నిమిషం వరకు కూడా మా సభలకు కానీ మేము వెళ్ళిన చోటికి కానీ ప్రజలు తండోపతండాలకు వచ్చారు. సభ పెడితే కూడా అద్భుతంగా వచ్చారు. ఒక చోట సభ పెడితే 70,000 80,000 వచ్చారు, ఓట్లు చూస్తే తగ్గినాయి. ప్రజలు ఎందుకో గతంలో లాగా ప్రజలు చిక్కుతలేరు, అందుతలేదు. మీకు కూడా మీడియాకు కూడా ఈవెన్ సర్వే సంస్థలకు కూడా అందుతలేదు. ఎందుకంటే ప్రజలు చేసేటప్పుడు చేద్దాం, ఇప్పుడు ఎందుకు చెప్పాలి నాకు. అదే అంటే నేను అధికారంలోకి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు అలాగా వాళ్ళు ముందు ఉన్నట్టుగా, ఒక్క అధికారంలోకే కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ని తీసుకుందాం. సరే, ఈ రాష్ట్రంలోకి వెళ్ళడం పక్కన పెట్టండి, ఎందుకు అనేక రాష్ట్రాలలో విఫలమైంది. జాతీయ పార్టీగా కూడా ఎందుకు 200 సీట్లు వస్తే అంచనా వేసి 100 లోపలికి పోయింది. ఏ పార్టీ అయినా ఒక అంచనా వేస్తారు అనుకుంటారు. అది ఒకటి. ప్రజల మనసుల్లో ఏముంది అనేదాన్ని పట్టుకోవడంలో కొంత విఫలం చెందుతున్నారు ప్రజలు. ఆ రకంగా ఈసారి అలాంటి తప్పులు లేకుండా ఉండడానికి ఇప్పుడు రేపు జరగబోయే సభలో మీరు దానికి సంబంధించి విశ్లేషించుకొని ప్రజలకి ఏది కావాలంటే, మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చెప్పారు కొంత గ్యాప్ మీకు ప్రజలకు పెరిగిందని, అలాంటి గ్యాప్ ఎవరికైనా ఉంటుంది. సరే, అదే ఆ గ్యాప్ లేకుండా ఉండడానికి మళ్ళీ ప్రజలకు చేరువయ్యే విధంగా ఒక ఉద్యమాలు, మీరు ఏదైతే పోరాటాలు చేస్తున్నారో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు కాకుండా మీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసేటట్టు ఎలాంటి ఒక వ్యూహంతో వెళ్ళబోతుంది? మేము ఇప్పుడు 24 గంటలు ప్రజల్ని ఉంటున్నాం, 24 గంటలు అదే పనిలో ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకమైన వ్యూహాలు ఇప్పుడు ఏముండవు, మాకు ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాడు వ్యూహం, కానీ ఇవాళ ఏముంది, ప్రభుత్వమే అనేక తప్పిదాలు చేస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వదిలిపెట్టండి, కొత్త సమస్యలు సృష్టించి ప్రభుత్వమే తలనొప్పి తెచ్చుకుంటుంది. ఆ విషయంలో మేము ప్రజలు ఏదైతే కొట్లాడుతున్నారో, ప్రజలు పోరాటం చేస్తున్నారో ప్రభుత్వం పైన, దానికి మేము అండగా ఉండాలి ఉంటున్నాం. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇలాగ పోరాటాలు చేసినంత కాలం మీతో ఉన్న వాళ్ళు కాకుండా, ఉద్యమం చేసినంత కాలం మీతో ఉన్న వాళ్ళు కాకుండా, ఉద్యమ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ అనేది కాకుండా బంగారు తెలంగాణ అనే ఒక బ్యాచ్ చేరింది, వాళ్ళు చివరి వరకు మీతో ఉండకుండా మధ్యలో వెళ్ళిపోయారు అని ఒక మీ పార్టీ నేతలే కొంతమంది అసంతృప్తి. తక్కువతనం ఏందో బంగారు తెలంగాణ అని ఇంకోటి పిచ్చి మాటలు, అవన్నీ కూడా పరిమాల మాటలు. కానీ సహజంగా ఏ పార్టీకైనా వస్తారు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోలేదు చాలా మంది, కాంగ్రెస్ పార్టీలో వేరే కదా చాలా. నేను అంటున్నది ఎక్కడైనా రాష్ట్రంలో అధికారంలో రావడానికి ముందు మీతో రామచంద్రరావు గారు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా పార్టీలు మారడం అనేది ఇలా కొత్తగా మొదలుగాలి. టీఆర్ఎస్ పార్టీ పెట్టాక మొదలుగాలి. నా ప్రశ్న ఏంటంటే, అది కాదు, వస్తారు పోతారు. కమిటెడ్గా మీతో తిరిగిన వాళ్ళని కాదని, కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అసంతృప్తి చెందారు.
వచ్చిన వాళ్ళు మీతో లేకుండా వెళ్ళిపోయారు కదా. నేను అంటున్నది ఏంటంటే ఈసారి అయినా కష్టపడి జెండా మోసిన వాళ్ళకి ఎవరు మాతో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు, ఉద్యమకారులు ఎవరు వెళ్ళిపోలేదు, లేదు మధ్యలో వచ్చినాడు మళ్ళీ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే పోనీయండి, మాకు మొదటి నుంచి వాళ్ళకి అందరికీ మాకు న్యాయం కదా. జరిగింది. చూసాం మాతో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దానా నాగేంద్ర అన్న ఆయన మీరు తీసుకొచ్చారు. కానీ ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి మీకోసం బీఆర్ఎస్లో కష్టపడిన ఒక కార్యకర్త లీడర్ ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతను కాదని కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ అతను మీ పార్టీని కాదని వెళ్ళిపోయాడు. అప్పుడు మనం కష్టపడి జెండా మోసిన వాళ్ళని కాదని తెచ్చుకున్నా ఉపయోగం లేకుండా పోయింది కదా. అలాంటి తప్పులు జరగకుండా ఈసారి మీరు ఇచ్చే సజెషన్ నిజంగా ఎక్కడ పోయిండు, కాంగ్రెస్ పార్టీలో పోయిండు. ఆడ కూడా అంతకుముందు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆడ కూడా రామచంద్రరావు గారు అవి తప్పులు అనుకోవడానికి ఉండదు. ఆ రోజుకు ఉండే రాజకీయ పరిస్థితులలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీ, పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్స్. ఆ నిమిషానికి ఉండే పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైనా సరే. ఆ రోజులో ఉండే రాజకీయ అవసరాలు వాటిని అంచనా వేసుకుంటారు, తీసుకుంటారు. ఆ రోజు మాకు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం అనేది అవసరమైంది. చేసిన వాళ్ళ సక్సెస్ అయినాం మేము. ఇవాళ వాళ్ళు వదిలిపెట్టకపోతే పరిస్థితి ఏంటండి? నేను ఏమంటున్నా, ఆ రోజుకు కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయకపోతే మేము గెలిచడం ఎక్కడిది? నిజమే కష్టపడే ఉండొచ్చు న్యాయమటి. ఆయన పెడితే గెలిచే పరిస్థితి లేకపోతే ఏం ప్రయోజనం? అది ఉండాలి కదా, ఆ శక్తి కూడా ఉండాలి కదా. వాడు అవతల బలంగా ఉన్నాడు, నీకంటే బలంగా ఉన్నాడు. వాని మీద నిన్ను పెట్టి ఓడగొట్టుకునే బదులు వాళ్ళు తీసుకునే పార్టీకి వస్తుంది కదా. ఆ రకంగా అది ప్రతి చోట ఉంది, ప్రతి పార్టీకి ఉంది, అది మనకు కూడా ఉంటుంది. దానికి ఏందో పెద్ద ఎవడు చేయింది ఏదో టీఆర్ఎస్ఏ చేసినట్టు, బీఆర్ఎస్ఏ చేసినట్టు, ఒక కేసీఆర్ఏ చేసినట్టు ఈ మీడియా కొంత రంగులు పూసే ప్రయత్నం చేయడము, వాళ్ళు మాట్లాడడము. ఇది ఎవడండి భారతదేశంలో పార్టీలు మార్చడం మొదలుపెట్టించింది ఎవరు? ఇదే కాంగ్రెస్. అవును. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా దుర్మార్గంగా ఈరోజు సాయంత్రం ఈ టైం వరకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు, తెల్లారి వరకే అది బీజేపీ గవర్నమెంట్ అయింది. సేమ్ గవర్నమెంట్, అదే ముఖ్యమంత్రి, జెండా మారింది అంతే సింపుల్గా. ఈ దేశంలో గంత ఉన్నాయి పెట్టుకొని కొత్త ఏదో ఒక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యోగం తీసుకుండు, వీనికి అన్యాయం చేసిండు, ఏం చర్చలు. సో బీఆర్ఎస్ ఇప్పుడు ఈ రకంగా ఫిరాయింపులు ప్రోత్సహించడం కరెక్టే అంటారు ఆ సందర్భానికి తగ్గట్టు? బీఆర్ఎస్ ఫిరాయింపులు ప్రోత్సహించడం కాదు, ఏ నిమిషానికి ఉండే రాజకీయ అవసరాలను బట్టి ఆ నిమిషానికి రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి, తప్పకుండా ఉంటాయి, ఫలితాలను కూడా అనుభవిస్తాయి. తప్పు లేదంటారు. తప్పుంటే చట్ట ప్రకారం చర్యలు జరుగుతాయి కదా. తప్ప కరెక్టా? కరెక్టా తప్ప? అది తప్పే అయితే చర్యలు జరుగుతాయి కదా అంటున్నా. ఇప్పుడు తప్పు జరిగింది, కోర్టులో నడుస్తుంది బ్రహ్మాండంగా, చర్య ఉంటుంది. ఆ రోజు మేము చేసింది తప్పైతే మా మీద చర్య ఉంటుండే. మీరు చేసింది వీళ్ళు చేయడం తెలియలేదు అంటారు. కాంగ్రెస్కి తెలియలేదు మీరు చేసిన తప్పు. ఎలా తప్పు చేయడంలో కూడా జాగ్రత్త అనేది చట్ట ప్రకారం, అదే తప్పు చేయడం కూడా చట్ట ప్రకారం చేయాలి. చట్టానికి వ్యతిరేకమైనప్పుడు తప్పు అవుతుంది మీరు అన్నది. మీరు చట్ట ప్రకారం చేసిన వాటి తప్పు కాలేదు, తప్పుని చట్ట ప్రకారం చేయాలంటారు. తప్పు కాదు, చట్ట ప్రకారం చేయండి మాత్రమే తప్పు అవుతుంది. ఫిరాయింపులు కరెక్టా కాదా? నేనేమంటున్నా, మేము విలీనం చేసుకున్నాం, మేము ఫిరాయింపులు చేయలే. విలీనం అనేది చట్ట ప్రకారం జరిగింది, అది వాళ్ళకి తెలియలేదు, అయిపోయింది. నేనేమంటారు, కాంగ్రెస్కి తెలివి ఉందా, తెలివి లేదా, తెలియలేదా నాకు సంబంధం లేదు. నేను చెప్తుంది ఎలా మేము చట్ట ప్రకారం మిమ్మల్ని అడిగితే చెప్పేవారు కదా మీరు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది. వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదు అనుకుంటున్నాను. నువ్వు కన్సల్ట్ చేయడం చేయకపోవడం అనేది వాళ్ళకి తెలుసు, నన్ను చేయాలా వద్దా నేనేందనేది వాళ్ళకి బాగా తెలుసు, నేనెవరో నేనేందో. ప్రభుత్వానికి సంబంధించి చివరిగా మీరు ఏ రకమైన పోరాటాలతో ముందుకి ఇప్పుడు ఉన్నవి సరిపోతుందంటారా, లేకపోతే వేరే ఏ రకంగా మీరు సభ ద్వారా మీరు ప్రభుత్వం మీద ఏ రకమైన నినాదంతో వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం ఏ అవకాశం ఇచ్చినా మేము వదిలిపెట్టాం, బౌన్సర్లు సిక్సర్లే కొడతాం, అందులో సందేహం లేదు. ఇప్పటికీ ఇన్నిసార్లు మేము చూపించినాం మేమేందో. ప్రభుత్వం ప్రజల్ని ఏదైతే ఇబ్బందులు పెడుతుందో, పీడన చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల చైతన్య స్థాయిని పట్టి ఉద్యమాలను తీసుకుంటాం, తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతాం, నాయకత్వం వహిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిలబెడతాం. కొత్తగా ప్రభుత్వం ప్రజలకు ఏదైనా అన్యాయం చేసే సమస్యలు తీసుకొస్తే వాటి వ్యతిరేకంగా. బీజేపీ విషయంలో మీ స్టాండ్ ఏంటండి? బీజేపీ ఎప్పుడు కూడా అది ఈ రాష్ట్రానికి పనికొచ్చే పార్టీ కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అది నచ్చే పార్టీ కాదు, ఇక్కడ ఆలోచనలకు పనికొచ్చే పార్టీ కాదు. బీజేపీకి ఇక్కడ ఏం అవకాశాలే లేవు. మా స్టాండ్ ఎప్పుడు కూడా రెండు జాతీయ పార్టీలకు మేము దూరమే, ఎప్పుడు కూడా ఎన్నడైనా సరే. మేము ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఎన్నడైనా సరే ఈ ఇద్దరు దొంగలే, ఈ ఇద్దరు జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10 ఏళ్లలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ ఏడాది నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే కూడా 8 రూపాయలు కూడా తెచ్చిందేం లేదు వీళ్ళు. కాబట్టి తెలంగాణలో పెద్ద లెక్క పెట్టగలిగిన పార్టీ కాదు. అంటే మీరు ఈ సభ ద్వారా
చివరిగా మీరు ఈ సభ తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయి అనుకుంటున్నారు తెలంగాణ? పెద్దగా ఏదో పరిణామాలు మారుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఎందుకనంటే సాధారణమైన ఒక సభ ఇది. ఒక పార్టీగా మేము 25 సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మీరు మీ బర్త్డే ఎట్లా చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాటికి సంబంధించిన ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకుంటారో, లేదా 10 ఏళ్ళు పూర్తయినప్పుడు దశాబ్ది ఉత్సవాలు, 25 ఏళ్ళు పూర్తయినప్పుడు ఈ ఉత్సవాలు, 100 ఏళ్ళు పూర్తయినప్పుడు శతాబ్ది ఉత్సవాలు ఎట్లా చేసుకున్నారో అట్లనే మా పార్టీని మేము చేసుకుంటున్నాం. ఈ సభ అది జరుగుతుంది. ఈ సభతో ఏదో మార్పులు జరగాలి అని ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. ఇది జగదీష్ రెడ్డి గారి వాదన. మరో గస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి రాజ్ న్యూస్.